సో ఈ రాష్ట్రంలో లైసెన్స్డ్ సర్వేయర్ల మహాధర్నా జరగబోతున్నదట 26వ తారీఖు హైదరాబాద్లో 26th ఇందిరా పార్క్ దగ్గర ఈ ధర్నా జరగబోతున్నది. సో వీళ్ళ సమస్య ఏంటి అంటే వీళ్ళు రిక్రూట్ చేసుకున్నారు కాంట్రాక్ట్ పద్ధతిలో, కానీ వీళ్ళకి జీతాలు ఇస్తలేరు. వీళ్ళకి పని కూడా వీళ్ళ పనికి వీళ్ళకి జీతానికి అసలు సంబంధం లేకుండా పోయింది. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళతోని వెట్టి చాకరీ చేయిస్తున్నారు. సో ఈ సమస్యల పరిష్కారం కోసం వీళ్ళు ఈ ధర్నా చేపట్టబోతున్నారు. కాపీ ఏది ఇదేనా? తెలంగాణ రెవెన్యూ లైసెన్స్డ్ సర్వేయర్స్ అసోసియేషన్ శ్రీయుత గౌరవనీయులైన ఎవరికి కంప్లైంట్ ఇది పర్మిషన్ కోసమా? తెలంగాణ రెవెన్యూ లైసెన్స్ సర్వేయర్ అసోసియేషన్ సభ్యులము 26/5/2026 నాడు ధర్నా చౌక్ దగ్గర 33 జిల్లాల నుంచి సుమారు 200 నుంచి 300 మంది వరకు మేము ఇక్కడ ఆత్మగౌరవ సభ నిర్వహించదలుచుకున్నాం. సో మాకు పర్మిషన్ ఇవ్వండి అని వాళ్ళు అప్లై చేసుకున్నారు. మరి ధర్నా ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చేయాలనుకుంటున్నారు, వీళ్ళు ఎప్పుడు రిక్రూట్ అయ్యారు, వీళ్ళ సమస్య ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. దగ్గరికి రండి. ఏం జరిగింది? నమస్తే. ఏంటి అసలు మీరు లైసెన్స్డ్ సర్వేయర్లు అంటే ఎట్లా? మీరు గవర్నమెంట్ రిక్రూటెడా? గవర్నమెంట్ కాంట్రాక్టా? ఇది అవుట్ సోర్సింగా? కమిషన్ బేస్డ్ లేకనే మనం ఫస్ట్ తీసేసుకున్నారు అన్న. ఎట్లా రిక్రూట్ చేశారు మిమ్మల్ని? అంటే మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసి దాని తర్వాత అప్లికేషన్స్ పెట్టుకొని తర్వాత దాని పరంగా మళ్ళీ ఒక 60 రోజులు ట్రైనింగ్ ఇచ్చేసి తర్వాత ఒక 40 రోజులు మళ్ళీ ఇంటర్న్షిప్ ఇచ్చేసి తర్వాత ఆ రకంగా అంటే మొత్తం ఒక 10,000 మంది అప్లికేషన్స్ పెట్టుకుంటే దాంట్లో 9,000 మంది మనకు ఎగ్జామ్ కు అటెండ్ అయ్యారు. దాంట్లో మళ్ళీ 6,500 మంది మళ్ళీ పాస్ అయ్యారు. 6,500 మంది ప్రెసెంట్ స్టేట్ వైడ్ గా లైసెన్స్ సర్వేయర్ గా నియమించబడ్డారు. 6,500 మంది ఉన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడు రిక్రూట్ చేశారు మిమ్మల్ని? అది అంటే కరెక్ట్ మే 26 తారీఖు నాడు 2020 తారీఖు నాడు మాకు నోటిఫికేషన్ 2025 మేలో మీరు అపాయింట్ అయ్యారు. రైట్. ట్రైనింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మే 26 తారీఖు నాడు వస్తే కరెక్ట్ సంవత్సరం అవుతుంది. ఓకే. అట్లా సంవత్సరం అయినప్పటికీ కూడా మేము ఇన్ని రోజులు అంటే వేరే ఉద్యోగాలలో ఉండి కూడా మేము వదులుకొని ఇది గవర్నమెంట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ కదన్న. అంటే దీని పరంగా అదే ఏదో ఒకటి, ఎందుకంటే నిరుద్యోగులు ఎక్కువ ఉన్నాం కదా, అంటే హైయర్ ఎడ్యుకేషన్ చదువుకొని ఉన్నాము కానీ ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. అంటే గవర్నమెంట్ నుంచి వచ్చింది కదా, అంటే దీని వల్ల రాను ఫ్యూచర్ లో ఏమైనా అవకాశాలు ఉంటామేమో, ఏదైనా మంచిగా అంటే ఫ్యూచర్ ఉంటదేమో, ఉద్యోగ భద్రత ఉంటదేమో అంటే మీరు ఇందులోకి వచ్చినాము. వచ్చిన తర్వాత వచ్చినప్పుడు ఎంత జీతం అని చెప్పారు మీకు? అంటే దాంట్లో అయితే 30,000 అని చెప్పేసి అని జీతం అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదన్న. కాకపోతే 30,000 అయితే ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి అని చెప్పారు. అయితే దాని తర్వాత ఏమైందంటే ఇంకా మమ్మల్ని విధిలోకి తీసుకుంటలేరు. ఎంతవరకు మేము మండలాలకు పోతున్నాం. మీరు ట్రైనింగ్ లాంటినే ఉన్నారు? ఇంకా ట్రైనింగ్ అయిపోయింది. ట్రైనింగ్ అయిపోయింది. లైసెన్సులు కూడా ఇచ్చేసారు. ఓకే. లైసెన్సులు కూడా ఇచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ మండలాలు కూడా అలర్ట్ చేసేసారు. ఏ మండలాలు అంటే సొంత మండలాలు కాకుండా వచ్చేసారు. సొంత మండలాలు కాకుండా మళ్ళీ వేరే మండలాలు ఇచ్చేసారు అన్నమాట. అంటే అట్లా కూడా మాకు ఒక రకంగా రవాణా సౌకర్యపరంగా మాకు ఇబ్బంది అవుతుంది. ఒకవేళ సొంత మండలాలు ఇచ్చింటే మాదే ఫుడ్ ఉంటుంది, మాదే అంటే దగ్గర పట్ల ఉంటుంది కాబట్టి పోవడానికి వెసులుబాటు ఉంటుంది. కొంచెం మేము అంటే సొంత డబ్బులు పెట్టుకొని ఎన్ని రోజులు అనుకోగలుగుతాం అన్న. ఎందుకంటే మేము అందరం ఎవరు కూడా బాగా బలిసిన ఎంత వస్తుంది జీతం? ఇప్పుడు మాకేం వస్తలేదు. ఏం వస్తలేదు. అసలు మిమ్మల్ని ట్రైనింగ్ అయిపోయిన తర్వాత తీసుకున్నారా? మండలాలు అలాట్ చేసిరు కదా, తీసుకున్నా కానీ మనకు వాడు పని అనేది కల్పించట్లేదు. ఇంకా పని ఇస్తలేరు. అయితే ఆ పని కూడా ఏంటంటే ఇప్పుడు మాకు ఫస్ట్ దాన్ని రీసర్వే చేయాలని చెప్పేసి అని లేదన్న మాకు ఫస్ట్. అయితే ఒక ఎకరాకు అంటే 2 ఎకరాల వరకు 1000 రూపాయలు అని చెప్పేసి అని 2 ఎకరాల తర్వాత అట్లా కమిషన్ బేస్డ్ అనేది పెట్టిరు. సరే ఓకే, దానికైనా మేము చేస్తాం. కానీ ఇప్పుడు ఒక 20 రూపాయలు అని చెప్పేసి అని ఫర్ ఎకరా ఎల్ల రేపాలు కనీసం ఒక ఛాయ్ తాగితే 10 రూపాయలు, ఒక 5 నిమిషాలలో అయిపోతాయి కదా 20 రూపాయలు. అలాంటిది మాకు 20 రూపాయలు సరిపోతలేదు అంటే దాన్ని 50 రూపాయలకు పెంచారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ సంస్థ, ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ మనకు మేజర్ గా ఈ ధరణి అనేది తీసేసినాక దాని పెద్ద ఫాల్ట్ అని చెప్పేసి అని భూభార చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ భూభార చట్టం తీసుకొచ్చినాక దానిలో ఎస్పెషల్లీ మమ్మల్నే ఫోకస్ అనమాట. అంటే మేమే మొత్తం భూములన్నీ కొలుచుకొని రావాల్సి తర్వాత భూభారతిని హైలైట్ చేయాలంటే మేము కీలక పాత్ర. అలాంటి మాకు ఆడ విలువ లేదన్న. మాకు విలువ లేదు. ప్లస్ మాకు 50 రూపాయలు అంటే ఇవాళ రేపాలు 50 రూపాయలకు ఎవరైనా పని చేస్తారని ఒక ఎకరా గోలు వాళ్ళు చేయాలంటే ఆ డీజీపీఎస్ ఎకరాకు మీకు 50 రూపాయలు వస్తాయి. 50 రూపాయలు అని చెప్పి ఆ పేపర్ ఇది ఇప్పుడు నెలంతా ఎన్ని ఎకరాలు మీరు సర్వే చేస్తే అన్ని 50. నిన్న మనకు కమిషనర్ గారు డిజిటలైజేషన్ చేయాలి, మళ్ళీ పర్ఫెక్ట్ ట్రూతింగ్ చేయాలంట, మళ్ళీ గ్రౌండ్ ట్రూతింగ్. ఓకే. అంటే ఇవన్నీ చేస్తే మళ్ళీ నిన్న ఇచ్చిండు అనమాట మన కమిషనర్ గారు. 20 రూపాయల నుంచి 50 రూపాయలు. రెమ్యునరేషన్ ఫర్ అగ్రికల్చరల్ సర్వే వర్క్ ఈస్ ఎన్హాన్స్డ్ ఫ్రమ్ 20 రూపీస్ to 50 రూపీస్ per acre, including ground truthing and digitalization. Average monthly outturn per licensed surveyor is
500 ఎకర్స్ అట. 500 ఎకరాలు మీరు చేయగలుగుతారు. అంటే 500 × 50 అంటే ఎంత? 2500 25,000 అవుతుంది. ఇప్పుడు మనకి 25,000 మీకు జీతం వస్తుంది దీని ద్వారా. ఓకే. అయితే మేమేమంటున్నాం అంటే మాకు ఈ కమిషన్ బేస్డ్ అనేది వద్దు. మేమేమంటున్నాం అంటే జనరల్ గా బయట ఏడ ఉద్యోగం చేసుకున్నా కానీ ఖచ్చితంగా సాలరీ ఉంటుంది, ఒక 25,000 30,000 మేము సంపాదించుకుంటాము. మాకు ఇది అనేది కమిషన్ రూపంలో కాకుండా జీత రూపంలో మాకు ఇవ్వండి, మేము చేసేస్తాం. ఖచ్చితంగా భూభారతి అనేది మేము హైలైట్ చేసేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. కానీ మాకు ఈ రకం కమిషన్ బేస్డ్ కాకుండా నెలకు గౌరవ వేతనం అనేది ప్రకటించని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అయితే గౌరవం మనం పొంగులేటి గారిని కలిసినాము, తర్వాత లోకేష్ కుమార్ గారిని కలిసినాము, అందరినీ కలుస్తున్నాము. అరే మేము ఏదో పెద్ద వీళ్ళకు ఏదో రోగాలు ఉన్నట్టు రాకండి భయ, మీరు రాకండి, మీరు ఓండి. అంటే ఒకసారి సర్వే చేసింది మళ్ళీ చేయం కదా, మరి అట్లా ఎంత భూమి అని చేస్తారు? అంటే మళ్ళీ నువ్వు రీసేల్ చేసుకో, నువ్వు దాన్ని అమ్ముకోవాలనుకోండి, మళ్ళీ అప్పుడు మళ్ళీ మ్యాపింగ్ తీసుకోవాలి, మళ్ళీ చేయాలి. అట్లా ఓకే. ఎల్పిఎం అనేది స్పెసిఫిక్ గా కొనుగోలు అమ్మకాలు జరుగుతున్నప్పుడు మళ్ళీ అవసరాలు. అంటే ఇది భూమి ఉన్నంత వరకు ఈ యొక్క సర్వేల అవసరం అనేది, ఈ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. అలాంటి ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి మాకే గౌరవం లేదు, ప్లస్ ఒక గౌరవ వేతనం అనేది లేదు. అంటే వీళ్ళు అంటారేమో మిమ్మల్ని అట్లనే కమిషన్ బేస్డ్ వీళ్ళని రిక్రూట్ చేసుకున్నాం కదా చెప్పేటప్పుడు అంటున్నారు, వాళ్ళు అదే అంటున్నారు. కానీ మాకు అది గిట్టుబాటు అవుతలేదు, మాకు కొంచెం పెంచండి ఓకే అని చెప్పేసి అని మేము అడుగుతున్నాము. పోస్టరా ఇది మేము ఎప్పుడు ఇచ్చారు సర్క్యులర్? హలో లైసెన్స్ సర్వేయర్స్ చలో హైదరాబాద్ అట. ఈ నెల 26 తారీఖున హైదరాబాద్లో తెలంగాణ రెవెన్యూ లైసెన్స్డ్ సర్వేయర్స్ అసోసియేషన్ ఆత్మగౌరవ సభ, ఇందిరా పార్క్, ధర్నా చౌక్. వచ్చిందా పర్మిషన్? పర్మిషన్ వచ్చిందా? ఓకే. సో వీళ్ళు ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నాకి అందరూ సపోర్ట్గా నిలబడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ఎకరానికి 50 రూపాయలు లెక్క అంటే వీళ్ళు ఎన్ని ఎకరాలు చేయగలుగుతారు? వీళ్ళు మ్యాక్సిమం 500 ఎకరాల వరకు ఒక సర్వేయర్కి అవకాశం అంటున్నారు. అంటే 25,000 జీతం మేము ఇస్తున్నామని గవర్నమెంట్ చెప్తున్నది. సో ఇది సరిపోవట్లేదు, ఇది ఫిక్స్డ్ శాలరీ పెట్టండి అని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ రిక్రూట్ చేసిన ఎంప్లాయీసే కాబట్టి వీళ్ళందరూ కూడా ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు కూడా ఉపాధి లేక, ఉద్యోగాలు లేక ఇప్పుడు ఈ ఉద్యోగం కూడా చేయడానికి రెడీ అయ్యారు. ట్రైనింగ్ ఇచ్చినారు, అంతా అయిపోయింది. మరి ఎందుకు మరి వీళ్ళని కేవలం ఈ 50 రూపాయల కమిషన్ తీసుకొని మీరు పని చేయండి అని చెప్తున్నారు? ఇప్పుడు ఎంత చేయగలుగుతున్నారు మీరు ఎవ్రీ మంత్ యావరేజ్గా? మీరు ఇప్పటి నుంచి ఆల్రెడీ 1 ఇయర్ నుంచి మాట్లాడండి మీరు. అదే విధుల్లోకి తీసుకోలే ఇంకా. ఓకే. ఇప్పుడు విధుల్లో మమ్మల్ని తీసుకోలేదు, ఒకటి. రెండోది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని తీసుకోలేదు విధుల్లో. మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు? ఖాళీగా ఉన్నాం సార్. ఓకే. 1 ఇయర్ నుంచి. అంటే ఈ మే 26వ తారీఖు అనేది కూడా సెంటిమెంట్ ఏంటంటే కరెక్ట్ గా 1 ఇయర్ అవుతుంది. మే 26వ తారీఖు నాడు డే 1 స్టార్ట్ అయింది మాకు ఈ ప్రోగ్రామ్. అప్పటి నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు, సో 1 ఇయర్ వరకు 1 రూపీ ఇన్కమ్ జనరేట్ చేయలేదు. ఓకే. సింగిల్ పర్సన్ కి రాలేదు, డిపార్ట్మెంట్ నుంచి రాలేదు, అండ్ వాళ్ళు కూడా చేయలేకపోయినారు. ఏంటంటే ఇప్పటిదాకా అంటే ఇన్నిసార్లు కలవడం వల్ల వాళ్ళు ఏం చెప్తున్నారంటే భూభారతి లేట్ అవుతుంది, ఇంప్లిమెంటేషన్ లేట్ అవుతుంది, చేస్తాం. దాని తర్వాత 373 గ్రామాలకి రీసర్వేలు చేస్తాం, రీసర్వేలకు తీసుకుంటాం. మధ్యలో ఇంకొక కొత్త డ్రామా ఏంటంటే ఆ 5 కొత్త మండలాలను తీసుకొని వాటికి రీసర్వే స్టార్ట్ చేసి పైలట్ ప్రాజెక్టులు స్టార్ట్ చేసి దాని మీద చేస్తాం. అది సక్సెస్ అయినాక తీసుకుందాం. మరి అప్పటి వరకు తీసుకుంటే మిగతా ఈ 6,500 మంది ఏం కావాలి? వాళ్ళు ఎట్లా జీవన ఉపాధి ఎట్లా జరగాలి? వాళ్ళు ఏ విధంగా సంపాదించుకోవాలి? వేరే ఆల్టర్నేట్ జాబ్లు వదిలేసుకొని వచ్చారు. అంటే రెవెన్యూ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంది అప్పటి నుంచి. అంటే మన తెలంగాణలో ఉన్న ఏకైక బలమైన పటిష్టమైన ఇన్కమ్ సాధించే వ్యవస్థ రెవెన్యూ. అలాంటప్పుడు అంటే ఒక విధంగా ఆలోచిస్తే ఏంటంటే సార్, ఇది అంటే ఎంప్లాయీస్దే అనే కాదు, భూమి కలిగిన ప్రతి ఒక్కరికి సంబంధించిన వ్యవస్థ. భూమి కలిగిన ప్రతి ఒక్కరికి సమస్యను పరిష్కరించాలి. కొన్ని 9 లక్షల పైగా సాదా బైనామా కేసులు ఉన్నాయి, కొన్ని కోర్టు కేసెస్ కొన్ని లక్షలలో ఉన్నాయి. వీటికి క్లియరెన్స్ చేయాలంటే సర్వే లేదు. మొత్తం ఉన్నది 350 మంది గవర్నమెంట్ సర్వేర్లు ఇప్పుడు ఉన్నది. అందులో కూడా కొన్ని సంవత్సరాల నుంచి అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. 1000 మంది రిక్రూట్మెంట్ అనేది అన్నారు. అది మేము రాక ముందు అన్నారు, వచ్చిన తర్వాత అన్నారు. ఇప్పటికీ సంవత్సర కాలం గడిచిపోయింది. 600 మందిని తీసుకుంటామన్నారు. అప్పుడు కూడా చెప్పిన 600 మంది తీసుకుంటారు. అంటే 6,500 మంది ఆల్రెడీ ట్రైనింగ్ అయ్యారు, ఎగ్జామ్ రాసారు, 60% మార్క్ పాస్ అవుట్ తోటి రిలీజ్ అంటే
వ్యవస్థలోకి వచ్చారు. మరి అలాంటప్పుడు వాళ్ళ దాంట్లోకి వెళ్ళి మెరిట్లో తీసుకుంటారా, మళ్ళీ వాళ్ళకే ఎగ్జామ్ పెడతారా, మళ్ళీ వీళ్ళు కొత్త రిక్రూట్మెంట్ తీసుకుంటారు, మళ్ళీ వాళ్ళకి 3 months ట్రైనింగ్ ఇస్తారు, మళ్ళీ తీసుకుపోయి పోస్టింగ్లో ఇస్తారు. పోనీ ఇస్తారా అంటే అది కూడా ఇవ్వలేదు. పోనీ ఇస్తే మా దాంట్లోనే వచ్చేదేమో, మేమే పెట్టుకునేటోళ్ళం మేము, మా దాంట్లో ఎవరికి కూడా ఇది లేదు. సో అందరం ఒకే మాట మీద ఉన్నాం, అందరికి ఎవరికైనా విల్లింగే ఉన్నారు, ఎవరు కూడా దానికి బ్యాక్ స్టెప్ వేసేలేదు. ఇంకొకటి ఏంటంటే మన దగ్గరే తప్ప, తెలంగాణ తప్ప ప్రతి స్టేట్లలో ఆల్రెడీ నడుస్తున్నది. ఏంటంటే ప్రతి ఒక్క దగ్గర లైసెన్స్డ్ సర్వే వ్యవస్థ ఉంది. కర్ణాటకలో వీళ్ళు పోయి కర్ణాటక వ్యవస్థ చూసిరు, తమిళనాడు వ్యవస్థ చూసిరు, అండ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి గ్రామ పంచాయతీకి అంటే రెవెన్యూ సర్వేస్ ఉన్నారు అక్కడ. ఓకే, పంచాయతీ సెక్రటరీ అంటారు. సో మన విలేజ్ సర్వేస్ ఉన్నారు. సో 12,000 మంది విలేజ్ సర్వేస్ అక్కడ ఉన్నారు. ఇదే దగ్గర కర్ణాటకలో మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎంత ఇస్తున్నారు? సచివాలయం సర్వేస్ అంటారు వాళ్ళని. సచివాలయ సర్వేస్ యావరేజ్ గా 18,000 నుంచి ఇప్పుడు 25,000 వరకు తీసుకుంటున్నారు. 25,000 శాలరీ ఇస్తుంది వాళ్ళకి ఇప్పుడు. అంటే అదే విధంగా ఇక్కడ చేస్తే లోకల్ బాడీ అంటే లోకల్ గా ఎక్కడెక్కడ ఏ గ్రామ పంచాయతీ ఉంటే ఆ గ్రామ పంచాయతీకి సర్వేలో పెడతాం. సో వీళ్ళ కాన్సెప్ట్ కూడా ఏం తీసుకున్నారంటే సార్, గ్రామ పంచాయతీకి ఒక సర్వేలో తీసుకుందామని 10,700 గ్రామ పంచాయతీలు ఉంటే దానికి తగ్గట్టుగా 10,300 మందిని తీసుకున్నారు. అందులో ట్రైనింగ్ రాసి ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ కండక్ట్ అయ్యి పాస్ అయింది 6,500 మంది, 2,500 మంది ఫెయిల్ అయినారు. వాళ్ళకు కూడా సప్లిమెంటరీ ఇస్తామని చెప్పారు, వాళ్ళకి ఇంకా సప్లిమెంటరీ ఇవ్వలేదు. ఓకే, సో ఇలా చూసుకున్నా కూడా కనీసం 2 గ్రామ పంచాయతీలకి ఒక సర్వేని అలాట్ చేసినా ఇది వ్యవస్థ ఉన్నన్ని రోజులు సర్వేయర్ ఉంటాడు. ఎందుకంటే లోకల్ ఎవరికైనా సర్వే కావాలన్నా చేయొచ్చు. ఇంకొకటి వీళ్ళేమైనా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తలేరు. మనకు ఏమొస్తుందంటే వీళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే ఫీజు కడుతున్నారు. రైతు ఎవరైతే సర్వే అప్లై చేస్తారో వాళ్ళు చలాన్ కట్టిన దాంట్లో అదే చలాన్ని మేము 1,000 రూపీస్ తీసుకొని 950 రూపీస్ మీకు ఇచ్చి 50 రూపాయలే గవర్నమెంట్ తీసుకుంటుందని చెప్పింది. అదే మా యొక్క గైడ్ లైన్స్ లో కూడా రాసిండ్రు. మాకు ఇచ్చిన లైసెన్స్ కాపీలో బ్యాక్ సైడ్ లో కూడా అదే రాసిండ్రు. అలాంటప్పుడు 50 రూపాయలు వాళ్ళు తీసుకొని 950 రూపాయలు మాకు ఇస్తా అని చెప్పి ఇప్పుడు 50 రూపాయలు మాకు ఇచ్చి 950 రూపాయలు దోచుకుందామని చూస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఎవరైనా ఆలోచిస్తలేదు. రెండోది, ప్రతి నెలకి ఇట్లా చూసినా కూడా యావరేజ్గా 24,000 నుంచి 30,000 రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఇస్తామని చెప్పింది. మరి అలాంటప్పుడు మాకు ఈ సంవత్సరం నుంచి ఇప్పటిదాకా ఆగితే యావరేజ్గా 25,000 రూపాయలు అనుకున్నా కూడా కనీసం ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 8 నెలల పీరియడ్, 8 నెలల నుంచి వెయిట్ చేస్తున్నామంటే 2 లక్షల రూపాయలు మా దగ్గర నుంచి కూడా మా సంపాదన అంతా వేస్ట్ చేసింది, టైం వేస్ట్ చేసింది. మా సంపాదన మా ఈ పరిస్థితులు రావడానికి కారణం సార్, కొంతమంది బతకగలుగుతున్నారు ఏదో వేరే వ్యవస్థని చూసుకొని, కానీ ఎంతో మంది దీనివల్ల సఫర్ అవుతున్నారు. 5 మంది ఇప్పటిదాకా చనిపోవడం జరిగింది ఈ లైసెన్స్ వ్యవస్థలో ఉన్న వాళ్ళు. ఓకే, సో వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదు. సో మాట్లాడదాం ఖచ్చితంగా ఈ ధర్నా ఈ 26వ తేదీన ధర్నాని సక్సెస్ చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఈ 6,500 మందికి తక్షణమే వీళ్ళకి ఉద్యోగ భద్రత భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ కమిషన్ బేస్డ్ రాజకీయం ఈ ఇట్లాంటి జీవోల వల్ల ఉపయోగం లేదు. సో వాళ్ళకి ఫిక్స్డ్ శాలరీ పెట్టి ఈ సర్వేయర్స్ని నియమించాల్సిన, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రెవెన్యూ మినిస్టర్, మీ చేతిలో ఉన్న వ్యవహారం ఇది, ముఖ్యమంత్రి మీరు చాలా దగ్గర, మరి ఎందుకు ఈ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? సో తక్షణం ఈ అంశం మీద నిర్ణయం తీసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళ పక్షాన మనం నిలబడి బాధ్యతతో పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మళ్ళీ